అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరం మే మాసము 21 తారీఖు బుధవారం నాటి ధ్యానాంశము ఆరాధన యొక్క కారణము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనమందు నాకొక శరీరమును అమర్చితివి. మనము ప్రభువును ఎందుకని ఆరాధించవలెను? ఎందుకని ఆయనను స్తుతించి ఆనందించవలెను? ఆయన మనలను సృష్టించెను అనుటయును, తల్లి గర్భమునందు మనలను రూపించెను అనుటయును ప్రాముఖ్యమైన కారణములు. దావీదు చెప్పుచున్నాడు, నేను రహస్యమందు పుట్టినవాడను, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను. 139వ కీర్తన 15 మరియు 16 వచనములు. మన యొక్క శరీరమును ప్రభు ఎంత ఆశ్చర్యముగా రూపించి ఉన్నాడు. మన యొక్క మెదడులో ఎన్ని వేల కొలది కంప్యూటర్ల జ్ఞానమును పొదిగించి ఉన్నాడు. సాధారణమైన ఒక మనిషి యొక్క శరీరమునందు ఎముకలు, నరములు, కండరములు, నాలుకలోని రుచిని ఎరిగేటువంటి గ్రంథులు, చెవులలో శబ్దమును గ్రహించేటువంటి కరణబేరులు, ఇంకును రక్తంలోని లక్షల కొలది తెల్ల కణాలు, ఎర్ర కణాలు, ప్లాస్మా, హిమోగ్లోబిన్ వంటి వస్తువులు కోట్ల కొలదిగా, జీవముగల అణువులు మొదలగినవి ఉన్నాయి. దేవుడు మన శరీరం నందు హృదయమును ఉంచెను, ఊపిరితిత్తులను ఉంచెను, కాలేయమును ఉంచెను, మూత్రపిండములను ఉంచెను. ఎన్నో విధముల యందు అవి మనకు సహాయకరముగా ఉన్నాయి. ప్రభు యొక్క సృష్టిలోని జ్ఞానమును హర్షించి పొగడదగినది. ఆయన యొక్క క్రియలన్నిటినీ తలంచుచున్నప్పుడు మనకు ఆశ్చర్యమును నివ్వరపోవుచున్నంతగా ఉన్నది. ప్రభువు ఎందుకని మనలను ఇంతటి అద్భుతముగా కలుగు చేసెను? ఒక తమిళ కవి చెప్పుచున్నాడు, సృష్టినంతటిని సృష్టించెను నరుల కొరకు, నరులను సృష్టించెను తనను పూజించుట కొరకు. అవును, మనుషులు సృష్టింపబడినదే ప్రభువును స్తుతించి ఆయనను ఆరాధించుట కొరకే. దావీదు సెలవిచ్చుచున్నాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టించుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నా ప్రాణమునకు బాగుగా తెలిసి ఉన్నది. 139వ కీర్తన 14వ వచనం. దేవుడు మనలను సృష్టించినప్పుడు శ్వాసను ఊది జీవాత్మగా చేసెను. తలంపులు, ఆలోచనలు అన్నీ ఆ ప్రాణంలో నుండే బయలుదేరుచున్నది. ఊహలు ఏర్పరుచున్నది, ఆశాపాశములు కలుగుచున్నది. అంత మాత్రమే కాదు, మనము ఆయనతో సంభాషించి ఆనందించుటకు ఆత్మను కూడా మనలో ఉంచెను. కావున మనము శరీరము కొరకు మాత్రముగాక ఆత్మ, ప్రాణము, శరీరము అంతటి కొరకు ప్రభువును స్తుతించుటకు బద్ధులమై ఉన్నాము. దేవుని బిడ్డలారా, మనలను కలుగజేసిన ప్రభు మనపై ఒక కాంక్షను కలిగి ఉన్నాడు. మనము ఆయనను స్తుతించవలెను, స్తోత్రించవలను అనుటే ఆ కాంక్ష ఉన్నది. ఈ జనులను నా నిమిత్తము కలుగజేసి ఉన్నాను, వీరు నా స్తోత్రములను ప్రచురము చేయుదురు అని ఆశతో స్తుతులను మన వద్ద కాంక్షించుచున్నాడు. నేటి ధ్యానమునకై నేనెల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నా ప్రాణము అతిశయించుచున్నది, దీనులు దాన్ని విని సంతోషించెదరు. 34వ కీర్తన 1 మరియు 2 వచనములు. నేటి వేద పట్టణము ఉదయము మొదటి దినవృత్తాంత గ్రంథములు 13, 14 మరియు 15 అధ్యాయం, సాయంత్రం యోహాను సువార్త 7వ అధ్యాయం 1 మొదలుకొని 27 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.